రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతున్న సింగర్ మంగ్లీ ఆమెకు సంబంధించిన సంఘటన ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేవిధంగా బాధితులు అండవాసులు వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇవన్నీ మేము సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. కానీ ఈ బంజారా సమాజానికి ఒక విషయం తెలియజేస్తున్నా, మంగ్లీ తప్పు చేసిందా లేదా అనే విషయంపై ఇంకా కోర్టు తీర్పు ఇవ్వలేదు. అందరూ చట్టబద్ధంగానే మాట్లాడాలి, చట్టబద్ధంగానే ఉండాలి. కానీ మంగ్లీ చేసినటువంటి పని గురించి ఈరోజు మీడియా ముందుకు వచ్చిన వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో సింగర్గా మంగ్లీ ఎదుగుతున్న సమయంలో పరిగి ప్రాంతానికి వచ్చి ఒక సభలో పాటలు పాడడము, బంజారా కమ్యూనిటీ గురించి మాట్లాడడము జరిగింది. ఆ సమయంలో చాలామంది బంజారాలు మా కమ్యూనిటీకి చెందిన మా బిడ్డ కదా అని చెప్పి ఎంతగానో అభినందించారు. ఆమెకు అభివందనలు తెలియజేశారు. ఆమెపై ఎంతో అపారమైన ప్రేమ అభిమానం కలిగి ఉన్నారు. కానీ ఆ రోజు జరిగిన సంఘటనలో ఒక సభ కొనసాగిస్తున్న క్రమంలో ఒక స్కూల్లో చదువుకుంటున్న 6th 7th క్లాస్ పాప, మా ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన పాపని వాళ్ళ ఉపాధ్యాయులు ఆ పాప టాలెంట్ గుర్తించి ఈ పాప సింగర్గా చాలా భవిష్యత్తు ఉంది, పాపకు మంచి భవిష్యత్తు ఉంది, ఈమెను మంగ్లీతో ఒకసారి మాట్లాడి పాప గురించి పాపకు ఆ సభపై ఆ వేదికపై పాట పాడిపిస్తే ఈమె చిన్నారి టాలెంట్ గుర్తించి మంగ్లీ ఆమె కూడా ఎదగడానికి ప్రోత్సహించే విధంగా, ఆమె కూడా ఎదగడానికి ఏదో సహాయపడుతుందని మంగ్లీ దగ్గరికి వెళ్తే నేను అక్కడే ఉన్నాను, అన్నీ గమనిస్తున్నా. కానీ మంగ్లీ సరేలే, ప్రోగ్రాం మొత్తం అయిపోయినాక పాప అడ్రస్ అవన్నీ నేను తీసుకుంటా, మంచి ఛాన్స్ ఉన్నప్పుడు పాపకు అవకాశం కల్పిస్తా అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. కానీ సభ మొత్తం అయిపోయాక మంగ్లీ కారెక్కి పాపని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజే మంగ్లీ వ్యక్తిత్వం ఏంటో నేను వ్యక్తిగతంగా పర్సనల్గా నేను చూసిన. ఆ రోజు ఆ పాప వాళ్ళ టీచరు మేడం మేడం అని కారెంట పరిగెత్తడం, మంగ్లీ చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోవడం, ఇది అంటే దాన్ని బట్టి ఎస్టీ సమాజం ఏం అనుకోవాలంటే, మంగ్లీ తన వ్యక్తిగతంగా ఎదగడం కోసం తన ఎదుగుదలనే తను కాపాడుకుంటుంది. మహిళలకు కూడా అవకాశం రానివ్వకుండా ఈమె అడ్డుకునేటువంటి వ్యక్తిత్వం అని నాకు స్పష్టంగా అర్థమైంది. ఈమెకి ఏంటంటే నేనే బాగుండాలి, నేనే పైన ఉండాలి, నేనే సెలబ్రిటీగా ఉండాలనే తప్ప వేరే వాళ్ళని మాత్రము పైకి తీసుకుపోదాము, భవిష్యత్తులో వీళ్ళు కూడా మన ఎదిగిన తర్వాత మనల్ని గుర్తుపెట్టుకుంటారనే ఆలోచన ఆమెకు లేదు. కాబట్టి నిన్న జరిగిన సంఘటనలో కూడా ఈమె తప్పు ఉందో లేదో కానీ ఈమె ఖచ్చితంగా 100% తప్పు చేసిందేమో అని నేను 100% భావిస్తున్నా. దీనిపై చాలామంది ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన ప్రజా సంఘ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మంగ్లీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. సరే, మంగ్లీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, మరి బాధితుల సపోర్ట్గా మాట్లాడట్లేదా? మీరు ఎందుకు మాట్లాడట్లేదు బాధితులకు సపోర్ట్గా? కాబట్టి డబ్బు ఉంటే, కోట్ల ఆస్తి ఉంటే అది మంగ్లీ ఇంట్లోనే దాపెట్టుకోమని చెప్పండి. సాదా సీదా ప్రజలకు మోసం చేస్తూ అమాయక ప్రజలు, రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు అధిక వడ్డీకి ఆశపడి ఆమె మాయ మాటలు నమ్మి బయట అప్పు చేసి మరి తెచ్చివ్వడం జరిగిందో తెలియదు. కాకపోతే ఇలా చేయడం, అది కూడా వేరే వాళ్ళకి జరిగిన మన వాళ్ళకి జరిగిన మోసమే. ఈరోజు మంగ్లీ మన ఎస్టీ బిడ్డ అని కదా అని మనం కాపాడుకునే విధంగా ఎస్టీ సమాజం ఉండదు. ఎస్టీ అంటే, బంజారాలు అంటే నిజాన్ని నిక్కసిగా మాట్లాడే వ్యక్తులు, ధర్మం వైపే ఉండే వ్యక్తులు, సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా. కాబట్టి
మంగ్లీకి సపోర్టుగా మాట్లాడే నాయకులందరూ ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు రాష్ట్రం మొత్తం, ఈ బంజారా సమాజం మొత్తం చూస్తుంది. రేపు దోషి అని తేలిన తర్వాత మీరు రెండోసారి వేరే ప్రెస్ మీట్లో కానీ మాట్లాడాలంటే మీకు ముఖం ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడే ఆలోచించి స్టెప్ తీసుకొని మాట్లాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ప్రజా సంఘ నాయకుల్ని విజ్ఞప్తి చేస్తున్నా.